నెక్స్ట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేవు, ఐటీ సెక్టర్ అసలు ఏం డెవలప్ కాలేదు. పిల్లలంతా కూడా బయటికి వెళ్ళి 30,000 40,000 అద్దెలు కట్టి జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే స్థానికంగా కంపెనీలు కనుక వస్తే ఇక్కడ హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీతో ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఒక చోట, ఫ్యామిలీ ఒక చోట అవుతుంది. పిల్లలు ఎక్కడో బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో చేయాల్సి వస్తుంది. అదే ఈ 5 సంవత్సరాలు కనుక టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఉన్నట్టయితే సాఫ్ట్వేర్ సెక్టర్ చాలా డెవలప్ అయ్యేది. పిల్లలందరికీ కూడా ఇక్కడే ఉపాధి అవకాశాలు దొరికాయి. చిన్న సన్నకారు అన్ని రకాల కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు కోల్పోయారు. మన ఎంపీగా అటు చూస్తేనే వైసీపీ నుంచి కిలార్ రోసయ్య, ఇటు నుంచి తమ్మకాని చంద్రశేఖర్, వీళ్ళిద్దరి మధ్య మీరేమంటారు? కిలార్ రోసయ్య గారు ఆల్రెడీ పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆయన యొక్క మంచి ఏంది చెడైంది అని అక్కడ పొన్నూరు నియోజకవర్గం అందరూ కూడా గమనించి ఉన్నారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సులాభం కానీ సుపేక్ష కానీ ఏమీ లేదు, ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మీ అభిప్రాయం? చాలా మంచి వ్యక్తి. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం చాలా ఆశాజనకం. ఆయన రాజకీయాల్లో రావడం కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు చంద్రశేఖర్ గారు. గతంలో కూడా ప్రయత్నం చేశారు, అవకాశాలు రాలేదు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం, పార్టీ ఇచ్చిన అవకాశం కూడా చాలా బాగుంది.